కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఎస్ఐఆర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లతో పాటు అక్రమ వలసదారులకు చెక్ పడనుందని ఆమె వెల్లడించారు. 88.77% మ్యాపింగ్ జరిగిందని, మ్యాపింగ్ జరగని 50,000 అర్హులైన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతిమా సింగ్తో మా ప్రతినిధి ముఖాముఖి. సంబంధించి మెదక్ జిల్లాలో పారదర్శకంగా నిర్వహించడానికి ఎంతమంది సిబ్బంది నిర్మించుకుంటున్నారు, దానికి సంబంధించి పూర్తి అంశాలను మనతో పాటు వెల్లడించడానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతిమా సింగ్ గారు మనతో ఉన్నారు. అయితే మరిన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మెదక్ జిల్లాలో ఈ సర్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు ఎంతమంది సిబ్బంది అవగాహన కల్పించారు, అయితే ఈ పారదర్శకంగా నిర్వహించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ఈ సర్ ప్రక్రియకు సంబంధించి మన అవగాహన కార్యక్రమాలు కల్పించారా జిల్లాలో? మెదక్ ప్లస్ నర్సాపూర్ కి సంబంధించిన మనం ప్రాసెస్ కంట్రోల్ చేస్తున్నాము. దుబాక ప్లస్ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ కి అక్కడే ఉన్న డిఓస్ హ్యాండిల్ చేస్తున్నారు. సో ఈ రెండు నియోజకవర్గం సంబంధించిన మా జిల్లాలో టోటల్ 586 మంది బిఎల్ఓస్ ఉన్నారు. దీంతో పాటు మనకి 64 బిఎల్ఓ సూపర్వైజర్స్ కూడా ఉన్నారు, 2 ఈఆర్ఓస్ ఉన్నారు. సో ఈఆర్ఓస్ ఆధ్వర్యంలో ప్రతి బిఎల్ఓ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ తో పాటు బిఎల్ఏస్ కి, బూత్ లెవెల్ ఏజెంట్స్ కి, వాళ్ళ పొలిటికల్ పార్టీ తరఫా నుంచి నియమించిన వాళ్ళకి కూడా ఒక వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ ఏంటి, ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నాము, ఉద్దేశం ఏంటి, దీని తర్వాత ఏమేం మనకి సమస్యలు రావచ్చు, ఏమేం ఇష్యూస్ రావచ్చు అంతా వాళ్ళ క్లారిటీతో పాటు ఇచ్చినాక మొన్నటి వరకు మనం ట్రైనింగ్స్ కండక్ట్ చేసాము. తర్వాత ఇప్పుడు 25 నాడు నుంచి మన జిల్లాలో కూడా, మన రాష్ట్రంలో ఈ ప్రాసెస్ మొదలు పెడుతున్నాము. మా బిఎల్ఓస్ కూడా సిద్ధంగా ఉన్నారు. బిఎల్ఓ కిట్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ కిట్ లో పాత ఓటర్ జాబితా ప్లస్ ప్రెసెంట్ ఉన్న ఓటర్ జాబితాతో పాటు వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, కొత్త ఎవరైనా ఎన్రోల్ అవ్వడానికి ఇంట్రెస్టెడ్ ఉండే ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్స్ కానీ అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మెయిన్ ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ లో మనకి ఎన్యూమరేషన్ ఫార్మ్, సో ప్రెసెంట్ ఉన్న ఓటర్ జాబితాలో అందరూ ఓటర్స్ కి ప్రీ ప్రింటెడ్ ఎన్యూమరేషన్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. అది కూడా డూప్లికేట్ లో మనం ఇస్తున్నాము. ఆ ఎన్యూమరేషన్ ఫార్మ్ లో ఓటర్ డీటెయిల్స్ ఉంటాయి, ఓటర్ పేరు ప్లస్ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ అంతా ఉంటాయి. మిగతా డీటెయిల్స్ వాళ్ళని నింపినాక మా బిఎల్ఓ కి హ్యాండ్ ఓవర్ చేయాలి. బిఎల్ఓ తీసుకునే తర్వాత వెరిఫై చేసి మనం ఇది ఎస్ఐఆర్ తర్వాత లిస్ట్ తయారు చేస్తున్నాం. ఇప్పటివరకు మనం మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎంతవరకు మ్యాపింగ్ అయింది? మ్యాపింగ్ అనేది మనకి ప్రీ ఎస్ఐఆర్ ప్రాసెస్. ప్రీ ఎస్ఐఆర్ లో మనం ఏం చేస్తున్నాము, ప్రెసెంట్ ఉన్న ఓటర్స్ కి 2002 సంబంధించిన వాళ్ళ పేరు ఉంటే వాళ్ళ డీటెయిల్స్ వెరిఫై చేసాము, వాళ్ళకి తల్లి తండ్రికి ఉంటే వాళ్ళకి డీటెయిల్స్ వెరిఫై చేసాము. సో మా జిల్లాలో ఉన్న టోటల్ 4,53,000 ఓటర్స్ లో ఓన్లీ 50,000 ఓటర్స్ కి ఈ మ్యాపింగ్ మనం చేయలేకపోయాము. దీంట్లో కూడా కొంతమంది అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్ కేటగిరీలో ఉంటారు. కొంతమంది బయట పని చేసిన వాళ్ళే ఇప్పుడు అవైలబుల్ ఉన్న వల్ల వాళ్ళకి చేయలేకపోయాము. సో మ్యాపింగ్ అనేది ఒకటి మా లెవెల్లో చేసిన ఎక్సర్సైజ్ మనం చేసాము. సో దట్ 2002 లో వాళ్ళే ఉన్నారా లేదా, ఏదైనా డీటెయిల్స్ ఉన్నాయి అది తెలుసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మా బిఎల్ఓస్ చేశారు. మ్యాప్ కాని వాళ్ళే 50,000 ఓటర్స్ కూడా ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళిన బిఎల్ఓ ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. వాళ్ళకి కూడా డీటెయిల్స్ మళ్ళీ తెలుసుకోవడానికి మనం ట్రై చేస్తాం. సో ఎస్ఐఆర్ లో జరగాల్సిన ప్రాసెస్ మనం ఖచ్చితంగా చేస్తాం. ప్రీ ఎస్ఐఆర్ అనేది మనకి టైం సేవింగ్ ఒకటి కన్ఫర్మేషన్ చేయడానికి మనం నిర్వహించాము. ఈ సర్క్ సంబంధించినటువంటి షెడ్యూల్ ఎలా ఉంది, ఎప్పుడు తుది జాబితా ప్రకటిస్తారు? మనకి ఎస్ఐఆర్ లో క్వాలిఫైయింగ్ డేట్ ఉంది 1 అక్టోబర్ 2026. అప్పుడు ఉన్న ఎలిజిబుల్ ఓటర్స్ పరంగా మనం ఈ ఎస్ఐఆర్ తయారు చేస్తున్నాము. దీంట్లో భాగంగా మనకి 15 జూన్ టు 24 జూన్ వరకు మొత్తం ఇది ట్రైనింగ్ గానీ, అందరికి బ్రీఫ్ చేయడం, బిఏలో కిట్స్ ఇవ్వడం, బిఎల్ఎస్ తో మాట్లాడడం, పొలిటికల్ పార్టీస్ తో మాట్లాడడం అంతా చేయడం జరిగింది. ఈఆర్ఓ లెవెల్ ప్లస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో అది మనం మొత్తం కండక్ట్ చేసాము. 25 జూన్ నుంచి 24 జూలై వరకు ఈ మెయిన్ ఎస్ఐఆర్ ప్రాసెస్ మనం కండక్ట్ చేస్తాము. దీంట్లో భాగంగా ప్రతి ఇంటికి బిఎల్ఓ 3 times విజిట్ చేయాలి. ఫస్ట్ టైం వచ్చినాక ఆమె ఇది ఫామ్ ఇస్తారు, ఓటర్ పరంగా ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీ ప్రింటెడ్ ఇస్తారు. సెకండ్ విజిట్ కి వచ్చినప్పుడు ఈ ఫామ్ కలెక్ట్ చేస్తారు. సో ప్రతి ఫామ్ లో ఒక ఫోటో అతికించి ప్లస్ మీ డీటెయిల్స్ మొత్తం నింపినాక బిఎల్ఓ కి ఇవ్వాలి. ఒకటే ఫామ్ బిఎల్ఓ తీసుకుంటారు, ఒకటే మీద రిసీవింగ్ రాసుకుని ఇంటి యజమానికి ఇస్తారు. ఒకవేళ ఎవరైనా లేకుంటే థర్డ్ విజిట్ లో కూడా ప్రతి ఇంటికి మనం కవర్ చేస్తున్నాము. సో ఈ 3 విజిట్ తో పాటు వచ్చిన డీటెయిల్స్ కూడా వెరిఫికేషన్ ఈ ఒక నెలలో నడుస్తుంది. ఈ నెల అయిన తర్వాత మనం 31 జూలై నాడు డ్రాఫ్ట్ రోల్ ఒకటి పబ్లిష్ చేస్తాం మనకి వచ్చిన డీటెయిల్స్ పరంగా. ఈ డ్రాఫ్ట్ రోల్ వచ్చిన తర్వాత
ఎవరికైనా ఏవైనా అభ్యంతరాలు ఉన్నాయి, ఎవరికైనా డిలీషన్ అయినాయి, ఎవరికైనా డూప్లికేట్ ఇంకా ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ తో మాట్లాడి, లోకల్ వాళ్ళతో మాట్లాడి, ఓటర్ ఓన్ గా కూడా వాళ్ళకి డీటెయిల్స్ ఇవ్వచ్చు. సరే నాకు ఇది డిలీట్ అయింది, సో ఫస్ట్ క్లెయిమ్ మనకి ఈఆర్ఓ కి వస్తుంది. ఈఆర్ఓ అది వెరిఫై చేసి మొత్తం ఒకటి డిసిజన్ తీసుకుంటారు. ఆ డిసిజన్ పరంగా కూడా ఎవరికైనా అభ్యంతరం ఉంటే తర్వాత అపీల్ డిఓ కి వస్తుంది. సో ఈ ఒక నెల క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ డిస్పోజ్ చేసి ఫైనల్ గా మనం 1 అక్టోబర్ నాడు ఫైనల్ రోల్ పబ్లిష్ చేస్తాం. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత. సో అది మన మొత్తం తెలంగాణ రాష్ట్రంకి ఈ ఫైనల్ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ 30 డేస్ జరుగుతుందని చెప్తున్నారు కదా, దీంట్లో ఒకవేళ ఎన్యూమరేట్ కాకపోతే ఓటరు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు మళ్ళీ ఎక్కడ అప్రోచ్ కావచ్చు? దీంట్లో ఒకవేళ ఎవరైనా లేరు, అవైలబుల్ లేరు, సో వాళ్ళ ఇంటిలో ఉన్న రిలేటివ్స్ కూడా డీటెయిల్స్ ఇవ్వచ్చు. వాళ్ళ తరఫా నుంచి ఫార్మ్స్ నింపినాక సంతకం పెట్టుకుని డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఒకవేళ అందరూ ఫ్యామిలీ లేరు, అవైలబుల్ లేరు, సో వాళ్ళకి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. voter.eci.nic.gov.in పోర్టల్లో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేసి వాళ్ళకి ఆధార్ ఎన్రోల్ అయిన నంబర్ కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేసి ఫామ్ మనకి సబ్మిట్ అయిన బిఎల్ఓ యాప్ లో కనిపిస్తుంది. సో ఇది కూడా ఒకటే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ దీంట్లో లేకుండా కూడా తర్వాత క్లెయిమ్స్ ఆబ్జెక్షన్ టైం కి కూడా వాళ్ళే క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు నేను కూడా ఉంటున్నాను, అప్పుడే కూడా ఈఆర్ఓ వెరిఫై చేస్తారు జెన్యున్ గా ఉన్నారా లేదా, వాళ్ళే జెన్యున్ ఓటర్స్ ఉన్నారా లేదా. మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా మటుకు ఇండస్ట్రీస్ ఉన్నాయి మేడం. ఇక్కడ చేయుంట కానీ, శంకరంపేట కానీ, మనోహరాబాద్ కానీ చాలా మంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడికి వలస వచ్చి కూలీలుగా పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క ఎన్యూమరేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు? మన మెదక్ జిల్లాలో చాలా మంది బయట ఉన్న లేబర్ ఉన్నారు, బీహార్ గానీ, వెస్ట్ బెంగాల్ గానీ. సో వాళ్ళకి ఉన్న డీటెయిల్స్ ఇప్పుడు ఒకవేళ వాళ్ళు మన దగ్గర నమోదై ఉన్నారు, ఆల్రెడీ జాబితాలో ఉంటే వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ మనం ఇస్తాం. ఒకవేళ వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళకి కన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు. వాళ్ళకి ఉన్న రాష్ట్రంలో ఒకవేళ వాళ్ళు లేకుండా ఉంటే కొత్త ఓటర్ గా మనం వెరిఫై చేసి వాళ్ళకి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఓటర్ ఆర్ ఎవరైనా మనిషి ఎక్కడైనా సాధారణంగా నివాసిస్తున్నారు, అక్కడే వాళ్ళే ఎలిజిబుల్ ఉన్నారు. ఇండియన్ సిటిజన్ ఉండాలి, ఏజ్ 18+ ఉండాలి, ప్లస్ రెసిడెన్స్ క్రైటీరియా ఉండాలి. అది 3 సాటిస్ఫై అయితే వాళ్ళు ఎక్కడైనా నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఇక్కడనే ఉన్నారు పని చేసిన వాళ్ళే, ఆర్ వాళ్ళకి ఉన్న ఓన్ రాష్ట్రంలో లేరు, సో దే కెన్ అప్లై హియర్ ఆల్సో. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి డూప్లికేషన్ తీయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి వచ్చిన అప్లికేషన్ తర్వాత కూడా బిఎల్ఓకి కనిపిస్తుంది కి వీళ్ళ పేరు అక్కడే ఉందా లేదా, ఇక్కడే ఉందా. సో ఫైనల్ గా వెరిఫై చేసి వీ కెన్ ఎన్రోల్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సర్ ప్రక్రియ ప్రత్యేక ఓటర్ సవరణ అనేటువంటి ఏదైతే ఉందో దీని వల్ల ఉన్నటువంటి ఓట్లు ఏవి కూడా తొలగిపోవని, డూప్లికేషన్ ఓట్లు మాత్రమే తొలగించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతిమా సింగ్ అనేటువంటి తెలపడం జరుగుతుంది. శేఖర్, మెదక్ నుండి.